ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కొవ్వూరు ఘటన పెద్ద దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో కూడా కొవ్వూరు నియోజకవర్గం గురించి ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావును ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రకటన చేశారు. టీవీ రామారావు పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు, కార్యక్రమాలను నిర్వహించినట్లు తమ దృష్టికొచ్చిందని, దీంతోనే ఆయన్ని ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించినట్లు చెప్పారు. ఈ వార్త కాస్త వైరల్ అవ్వడంతో జనసేన అధినేత పవన్ తీసుకున్న నిర్ణయంపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరిన వ్యక్తిని ఇలా అవమానించడం సబబు కాదంటూ ట్వీట్స్ వేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న టీవీ రామారావు లాంటి వ్యక్తిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు టీవీ రామారావు ఓ ట్వీట్ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేనకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని సొసైటీలు, ఎంఎంసీ కమిటీల ఏర్పాట్లో పరిగణలోకి తీసుకోలేదని అందులో పేర్కొన్నారు. జనసేన పార్టీ పొత్తు ధర్మాన్ని నిబద్ధతతో పాటిస్తున్నప్పటికీ తెలుగుదేశం నుంచి సహకారం లేదంటూ ఆరోపించారు. అయితే తాజాగా ఈ వివాదంపై జనసేన అధినేత పవన్ స్పందించారు. కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి శివశంకర్ కు పవన్ సూచించారు. అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకుని అన్ని వర్గాలతో మాట్లాడి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశించారు. అసలు టీవీ రామారావు 2009లో కొవ్వూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కేఎస్ జవహర్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఇక 2019లో వైసీపీలో చేరిన ఆయన తానేటి వనితకు మద్దతిచ్చారు. అనంతరం 2023లో వైసీపీని వీడి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మరి జనసేన పార్టీలో మున్ముందు ఈ వివాదం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.